Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం మనం శేషాచలం అడవుల్లో ఉన్నాం. ఇక్కడ గతంలో జరిగిన ఘటన చూసుకుంటే అటువంటి సంఘటనలు ఇంకా జరగకుండా ఉండాలంటే మీ కెమెరాలు పెట్టారు. ఆ కెమెరాలో ఏ విధంగా ఐడెంటిఫై అవుతాయి? ఇక్కడ మనకి బేసిక్గా 3-4 టైప్స్ కెమెరా ట్రాప్స్ అయితే ఫిక్స్ చేసామండి. సో ఇది మనకి లైవ్ ఫీడ్ ఇస్తూ ఉంటుంది అనమాట, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకైతే లెపర్డ్స్, స్లాత్ బేర్స్, ఇంకా జంగిల్ ఫౌల్స్, ఇండియన్ సివెట్, ఏషియన్ సివెట్ క్యాట్స్ అవన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. ఒక లెపర్డ్ ఐడెంటిఫై అయిన తర్వాత అలర్ట్ వస్తుంది మీకు. దాన్ని బేస్ చేసుకొని మీరే విధంగా కంట్రోల్ పంపిస్తారు? వీళ్ళు ప్రొటెక్షన్ వాచెస్ ఇక్కడ ఉంటారు, నైట్ ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటారు. మనకి అలర్ట్ రాగానే టీటీడీ విజిలెన్స్ ఉంటుంది, అక్కడ గ్రూప్ స్టాప్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడైతే యానిమల్ లోపలికి వెళ్ళిపోయింది అని మనకు తెలిసిన తర్వాతే అక్కడ పిలిగ్రిమ్స్ని మళ్ళీ అలౌ చేస్తాం. శేషాచలం అడవుల్లో ఉన్న ఎలిఫెంట్కి, కుప్పంలో చిత్తూరు ప్రాంతంలో ఎలిఫెంట్కి ఎందుకు ఆ డిఫరెన్స్ ఉంటుంది బిహేవియర్? ఇవి ఇక్కడికి వచ్చి రెసిడెంట్ ఎలిఫెంట్స్ అండి, ఇక్కడికి వచ్చి ఉండిపోయావి. సో అవి అగ్రెసివ్ ఎప్పుడు అవుతున్నాయి అంటే మీరు అది తింటున్నప్పుడు కంటిన్యూస్గా మన వాళ్ళు దాన్ని డ్రైవ్ బ్యాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు, వాళ్ళు అది విసిరినప్పుడు తెలియకుండా అప్పుడు అది అగ్రెసివ్ అవుతుంది. కాలు ఎడం కాలుతో అంటే మనకి అంటే కాల్ అనే వరకు లేదండి, కాల్ ఇచ్చిన తర్వాత అలా ఉంటుంది. ఆ టైంలో మనం ఎస్కేప్ అవ్వాలంటే ఏం చేయాలి? స్లోప్ ఇప్పుడు ఇలా అడవి ప్రాంతంలో ఉంటే మనం పైకి పరిగెత్తకూడదు, కిందకి పరిగెత్తాలి. దాని బాడీ వెయిట్ కి ఫాస్ట్గా కిందకి పరిగెట్టలేదు, పైకి అది ఈజీగా పరిగెట్టేస్తుంది. ఒకవేళ లిపర్డ్ వచ్చిన తర్వాత మనం ఎలాగ ఎస్కేప్ అవ్వాలి? లిపర్డ్స్ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చెప్పండి. ఈ పాపులేషన్ కూడా రేర్గా పెరిగింది. ఈ అడవులను కొద్దిగా నరికివేయడం, పరిగెత్తామనుకోండి సార్, అదేదో ఇది కూడా జంతువు అని అది కూడా మనకు వెంటబడే అవకాశం ఉంటుంది. మనం స్ట్రైట్గా నిలబడి చేతులు పైకెత్తాలన్నమాట. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం మనం శేషాచలం అడవుల్లో ఉన్నాం. సాధారణంగా అడవుల్లో ఎలాంటి వైల్డ్ లైఫ్స్ వస్తుంటాయి, వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తుంటారు? ఇటీవల జరిగిన వరుస ఘటనలతో ఇక్కడ అడవుల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టారు. సీసీ కెమెరాలు ఎలా క్యాప్చర్ అవుతుంటాయి, క్యాప్చర్ అయిన వచ్చిన యానిమల్స్ని దాని యాటిట్యూడ్ ఎలాగ ఉంటుంది, ఆ యానిమల్స్ ఏ విధంగా వస్తాయి, వాటి యొక్క జనరేషన్ ఎలాగ ఉంటుంది, ఆరిజిన్ ఏమనే విషయాన్ని ఇక్కడ పూర్తిగా సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తుంటారు. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్లో ప్రత్యేకంగా శేషాచలం అడవులు ఏర్పాటు చేశారు. ఇక్కడికి డిఎఫ్ఓ గారు వివేక్ గారు వచ్చిన తర్వాత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం, ఇక ఈ గతంలో ఈ శేషాచలం అడవులో జరిగిన ఘటనలు మరోసారి రిపీట్ కాకుండా ఉండడం, మరోవైపు ఈ పక్కన అలిపిరి దగ్గర మనం నడక ఉంది, ఇక్కడ ఎక్కువ భక్తులు వెళ్తుంటారు, వాళ్ళ మీదకి లిపాడ్లు కానీ వేరే క్రూర మృగాలు అటాక్ చేయకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఇక్కడ ఎలాంటి కెమెరాలు ఉన్నాయి, ఆ కెమెరాలు ఏ విధంగా క్యాప్చర్ చేస్తాయి, వాటిని ఎలాగ ఐడెంటిఫై చేస్తారు, ఆ ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయి, ఆరిజిన్స్ ఏంటి అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ సౌజన్య ప్రస్తుతం ఉన్నారు. సౌజన్య గారిని అడిగి ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు, తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ అంటే ఒక్కొక్క జంతువు యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని మేలా ఫిమేలా అనతో పాటు ఒక్కొక్క జంతువు ఏ ప్రాంతం నుంచి వచ్చి ఈ ప్రాంతంలో సంచరిస్తుంది అనే విషయాన్ని కూడా మేడం చెప్తారు. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. ప్రస్తుతం సౌజన్య గారితో పాటు మనతో ఇంకొక బయాలజిస్ట్ నాయక్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఇక్కడ చాలా కాలం పనిచేస్తున్నారు. ఆయనతో పాటు చాలామంది బీట్ ఆఫీసర్ కనిపిస్తుంటారు. వీళ్ళందరూ కూడా కంప్లీట్గా ఫారెస్ట్లోనే ఉంటారు. సాయంత్రం పగలు రాత్రి అని తేడా లేకుండా తిరుగుతుంటారు. అయితే ప్రస్తుతం సౌజన్య గారిని అడిగి ఇక్కడ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తాయి, కెమెరాలు ఎలాగ ఐడెంటిఫై చేస్తారు, ఇక్కడ ఉన్న జంతువుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని సౌజన్య గారు చెప్పమ్మా. ఇక్కడ చాలా ఇప్పుడు మనం ఉన్న సంఘటన చూస్తుంటే ఈ ప్రాంతం అనేది గతంలో ఇక్కడ మెట్ల మార్గం ఉంది. ఈ మెట్ల మార్గంలో పాప బయటకు రావడం, ఆ పాపను ఒక చిరుతపులి ఎత్తుకు రావడం, దాంతో కెమెరా కూడా ఎక్కువ ఏర్పాటు చేస్తారు. ఆ స్పాట్లో మనం ప్రస్తుతం ఇక్కడ గతంలో జరిగిన ఘటన చూసుకుంటే
అటువంటి సంఘటనలు ఇంకా జరగకుండా ఉండాలంటే మీ కెమెరాలు పెట్టారు. ఆ కెమెరాలో ఏ విధంగా ఐడెంటిఫై అవుతాయి, ఐడెంటిఫై అయిన తర్వాత అవి యాటిట్యూడ్ ఎలాగుంటుంది ఆ విషయం ఒకసారి వివరించండి. ఇక్కడ మనకి బేసిక్గా 3-4 టైప్స్ కెమెరా ట్రాప్స్ అయితే ఫిక్స్ చేసామండి. మొత్తం ఎన్ఎస్ టెంపుల్ నరసింహస్వామి గుడి నుంచి 7th మైల్ వరకు మనం కెమెరాస్ అన్ని ఫిక్స్ చేసాము. దాని తర్వాత ఎక్స్టెండ్ చేసాం, కింద గాలి గోపురం వరకు కెమెరాస్ అయితే ఫిక్స్ చేసాం. ఫస్ట్ ఇక్కడ మనకి సోలార్ లైవ్ సీసీటీవీస్ ఉన్నాయి. సో ఇది మనకి లైవ్ ఫీడ్ ఇస్తూ ఉంటుంది అనమాట, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అది సార్ రోజు చెక్ చేస్తూ ఉంటారు. అది నోటిఫికేషన్ రాగానే మనము అక్కడ టీటీడీ విజిలెన్స్ వాళ్ళకి అప్డేట్ చేస్తాం. అదొకటి. ఇంకా రెగ్యులర్ మానిటరింగ్కి వాటి ఏ ట్రైల్స్ యూస్ చేస్తున్నాయి, ఏ పాత్ యూస్ చేస్తున్నాయి, ఇక్కడ ఏ యానిమల్స్ ఉన్నాయని కనుక్కోవడానికి మనం కెమెరా ట్రాప్స్ ఫిక్స్ చేసాం. కెమెరా ట్రాప్స్ కూడా మనకి 2-3 టైప్స్ ఉన్నాయి. అంటే కడ్డీ బ్యాగ్, స్ట్రైక్ ఫోర్స్, భారత్ క్యామ్ అని చెప్పి. భారత్ క్యామ్ అవన్నీ అంటే జిఎస్ఎం సిమ్ బేస్డ్, అవి కూడా మనకి లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి. ఇంకా కడ్డీ బ్యాగ్, స్ట్రైక్ ఫోర్స్ అవన్నీ మనం ఫిజికల్గా SD కార్డ్ పెట్టి 4 days వన్స్ చెక్ చేస్తూ ఉంటాము, మూమెంట్ ఎట్టుంది, ప్యాటర్న్ ఎలా మారింది ఏంటి అని చెప్పి. అవి ఇక్కడ మనకైతే లెపర్డ్స్, స్లాత్ బేర్స్, ఇంకా జంగిల్ ఫౌల్స్, ఇండియన్ సివెట్, ఏషియన్ సివెట్ క్యాట్స్ అవన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. సో అవి కబ్స్తో ఉన్నాయా, నార్మల్గా ఉన్నాయా, ఇట్స్ మేల్ ఆర్ ఫీమేల్, అవన్నీ మేము ఇమేజెస్ చెక్ చేసి ఐడెంటిఫై చేస్తాము. ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసాము. సో వాటికి ఉన్న రోజెట్ ప్యాటర్న్స్ యూస్ చేసి లెపర్డ్స్కి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకు కనిపిస్తున్న కెమెరా ఎక్కడ కనిపిస్తుంది? ఈ కెమెరా దీని యొక్క రోల్ ఏముంటుంది? ఇది లైవ్ కెమెరా అండి. ఇది లైవ్ వస్తుంటుంది. ఇప్పుడు ఇలా లెపర్డ్ క్రాస్ అయింది అంటే మనకి అలర్ట్ వస్తుంది ఇక్కడ, హ్యూమన్ డిటెక్షన్ అనో లేదంటే సమ్ ఏదో డిటెక్షన్ అని చెప్పి మనకి అలర్ట్స్ వస్తూ ఉంటాయి. అలర్ట్స్ వచ్చిన తర్వాత ఫోన్లో వీడియో వస్తుంది. వీడియో వచ్చిన తర్వాత అది లెపర్డ్, స్లాత్ బేర్ ఐడెంటిఫై చేస్తారు. అది వీడియో సార్కి పంపిస్తాం. ఓకే, పంపిస్తారు. ఇందులో మేలా ఫిమేలా, దాని యాటిట్యూడ్, దాని కప్స్తో ఉన్నాయా లేవని ఎలా తెలుస్తుంది? కప్స్తో అంటే సార్ కనిపించవచ్చు, కప్స్తో కనిపిస్తాయండి. లైక్ మేలా ఫీమేల్ అనింది అది ఇమేజ్ బట్టి, అంటే స్క్రోటమ్ సాక్ విజిబిలిటీ బట్టి. స్క్రోటమ్ సాక్ విజిబుల్ అయితే ఇట్స్ ఏ మేల్, విజిబుల్గా లేకపోతే ఇట్స్ ఏ ఫీమేల్ అని ఐడెంటిఫై చేస్తాం లెపర్డ్లో. ఓకే, స్లాత్ బేర్ కష్టము మేల్ ఫీమేల్ చెప్పడం. కబ్స్తో ఉన్న, ఇప్పుడు కబ్స్తో స్లాత్ బేర్ ఉంది కాబట్టి మనము అది ఫీమేల్ అని చెప్తాము. పిగ్గీ బ్యాకింగ్ చేస్తుందండి. ఇప్పుడు 2 cubs ఉన్నాయి స్లాత్ బేర్ కూడా. స్లాత్ బేర్ అది ఫీమేల్ అని చెప్తాం. సాలిటరీ తిరుగుతూ ఉంటాయి మిగిలినవన్నీ. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇందాక మీరు చెప్తున్నట్లుగా లెపర్డ్స్ ఉన్న మూమెంట్ ఉందంటారా? ఈ ప్రాంతంలో లెపర్డ్ మూమెంట్ ఉందండి. డే బిఫోర్ ఎస్టర్డే కూడా మాకు రికార్డ్ అయింది ఫస్ట్న. అదే పగ్ మార్క్స్ చూసాం ఇందాక మనం. ఒక లెపర్డ్ ఐడెంటిఫై అయిన తర్వాత అలర్ట్ వస్తుంది మీకు, దాన్ని బేస్ చేసుకొని మీరే విధంగా కంట్రోల్ రూమ్కి పంపిస్తారు? ఇక్కడ మూమెంట్ ఎవరు తిరగకుండా ఉండడానికి అలర్ట్ చేస్తారా, లేదా అది ఇక్కడ రాకుండా మీరు పంపించేస్తారా? ఇక్కడ రాకుండా అంటే స్టెప్స్కి కొంచెం 20 meters 10 meters అవే ఉన్న వరకు వీళ్ళు చూస్తూ ఉంటారండి. వీళ్ళు ప్రొటెక్షన్ వాచెస్ ఇక్కడ ఉంటారు, నైట్ ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటారు. మనకి అలర్ట్ రాగానే టీటీడీ విజిలెన్స్ ఉంటుంది. సో పిలిగ్రిమ్స్ కింద గ్రూప్స్ కింద పంపిస్తాము. ఆఫ్టర్ 6 o'clock 50 members 60 membersని, ఆఫ్టర్ 9 o'clock 100 membersని పంపిస్తూ ఉంటారు ఒక గ్రూప్గా. మనకి అలర్ట్ రాగానే టీటీడీ విజిలెన్స్కి పంపిస్తే అక్కడ గ్రూప్ స్టాప్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడైతే యానిమల్ లోపలికి వెళ్ళిపోయింది అని మనకు తెలిసిన తర్వాతే అక్కడ పిలిగ్రిమ్స్ని మళ్ళీ అలౌ చేస్తాం. సరే, మీరు ఎక్కువగా ఎలిఫెంట్లో ఐడెంటిఫై చేయడంలో ఒక స్పెషలిస్ట్ అని తెలుస్తుంది. ఎలిఫెంట్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? అది కాషన్ ఏ విధంగా ఇస్తుంది? కాషన్ ఇవ్వకుండా అటాక్ చేస్తుందా, కాషన్ ఇస్తుందా? అది అగ్రెసివ్గా ఎప్పుడు ఉంటుంది? అంటే చాలా కోపంగా రావడం ఒకసారి, ముందు కాషన్ ఇస్తుంటుందని ఒకసారి, ఏ విధంగా మీరు చేస్తారు? పర్టికులర్గా ఎలిఫెంట్ కూడా చిత్తూరు వైపు నుంచి వచ్చిన ఎలిఫెంట్ ఒకలాగా ఉంటుంది, అదేవిధంగా కుప్పం నుంచి వచ్చిన ఎలిఫెంట్ ఒకలాగా ఉంటుంది, కొన్ని శేషాచలంలో ఉన్న ఎలిఫెంట్స్ ఒకలాగా ఉంటాయి, పార్వతీపురం నుంచి వచ్చిన ఎలిఫెంట్స్ ఒకటి ఉంటాయి. అంటే ఒక్కొక్క ఫారెస్ట్ నుంచి వచ్చే ఎలిఫెంట్స్ ఒక్కొక్క యాటిట్యూడ్ కనిపిస్తారు. అది మీరు ఎలాగ స్పెసిఫిక్గా చేస్తారు? ఎందుకంటే మీరు చదివిన సబ్జెక్ట్ అది కాబట్టి. అంటే అండి ఫస్ట్ బిహేవియర్ అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన ఎలిఫెంట్ బిహేవియర్ ప్రకారము జనరల్గా శేషాచలం ఎలిఫెంట్స్ అంత అగ్రెసివ్ పార్ట్ లేదు. సో చిత్తూరు నుంచి వచ్చే ఎలిఫెంట్స్ కొంచెం అగ్రెసివ్గానే ఉన్నాయి. ఎందుకంటే దాన్ని మనం కంటిన్యూస్ డ్రైవ్ బ్యాక్ చేస్తూనే ఉన్నాం. అవి ఎక్కువ రెవెన్యూ విలేజెస్కి వస్తున్నాయి కాబట్టి. సో ఇక్కడ ఎలిఫెంట్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే దాని టస్క్స్, ఇయర్స్, షోల్డర్ లెంత్ అండ్ ఫుట్ ప్రింట్ సర్కంఫరెన్స్ యూస్ చేసి ఎలిఫెంట్ని అయితే ఐడెంటిఫై చేస్తాము. సో మేము ఇప్పుడు రీసెంట్గా ఎలిఫెంట్ ప్రొఫైలింగ్ కూడా స్టార్ట్ చేసామండి. సార్ చెప్పారు. అది కెమెరా ట్రాప్స్ ఇన్స్టాల్ చేసాము. అది ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్లో మనం తీసుకుని ఫొటోస్ తీసుకుని ఒక్కొక్క ఐడెంటిఫికేషన్ మార్క్ ఐడెంటిఫై చేసి దాన్ని మొత్తం ప్రొఫైల్ రెడీ చేస్తాం. అప్పుడు దానికి కోడ్ ఇస్తాం E001.
అంటే ఇప్పుడు సపోజ్ బాక్రాపేట రేంజ్ అంటే EB001, తిరుపతి రేంజ్ అంటే ET001. అలా ఇప్పుడు ఏరియా బట్టి కోడ్ డిసైడ్ చేస్తారు. ఏరియా బట్టి కోడ్ డిసైడ్ చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది అది ఎంత ఏరియా యూస్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టస్కర్ ఉందండి, దాని టస్క్ ఇలా వెనక్కుంది, సో దాని ఐడెంటిఫికేషన్ వరకు ఇంకేం అవసరం లేదు. ఆబ్వియస్ గా టస్క్ వెనక్కుంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అది మేము అబ్జర్వ్ చేసాం లాస్ట్ మంత్, అది బాలపల్లిలో ఉంది, దాని తర్వాత సత్రాలు తిరుమలలో ఉంది, ఇప్పుడు అది బాక్రాపేటలో ఉంది. సో కంటిన్యూస్ సర్కిల్ అది యూస్ చేస్తూ ఉన్నది. సో దాన్ని బట్టి ఇప్పుడు శేషాచలం అడవుల్లో ఉన్న ఎలిఫెంట్ కి కుప్పంలో చిత్తూరు ఆ ప్రాంతంలో ఎలిఫెంట్ కి ఎందుకు ఆ డిఫరెన్స్ ఉంటుంది బిహేవియర్? అంటే ఈ శేషాచలం అంటే అర్లియర్ రిఫరెన్స్ పేపర్స్ ప్రకారం, స్టడీ పేపర్స్ ప్రకారం, సైంటిఫిక్ పేపర్స్ ప్రకారము ఇవి ఇక్కడికి వచ్చి రెసిడెంట్ ఎలిఫెంట్స్ అండి, ఇక్కడికి వచ్చి ఉండిపోయావి. సో అవి వాటికి రెవెన్యూ విలేజెస్ కి వచ్చేంత ఇది లేదు. దే హ్యావ్ సఫిషియంట్ ఫుడ్, అదంతా కారిడార్ అంతా ఇదే యూస్ చేస్తున్నాయి ఈ ల్యాబ్. ఇవి చిత్తూరు నుంచి వచ్చేవి రెవెన్యూ విలేజెస్ పాస్ అయ్యి రావాలి మనకి ఇంకొక RFకి. సో ఆ RF వచ్చినప్పుడు రెవెన్యూ విలేజెస్ దాటి రావాలి కాబట్టి అవి అగ్రెసివ్ ఎప్పుడు అవుతున్నాయి అంటే మేము అబ్జర్వ్ చేసింది అవి ఫొరేజింగ్ ప్యాటర్న్ లో ఉన్నప్పుడు, ఫొరేజింగ్ బిహేవియర్, ఫొరేజింగ్ అంటే అది తింటున్నప్పుడు కంటిన్యూస్ గా మన వాళ్ళు దాన్ని డ్రైవ్ బ్యాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు, అరిచినప్పుడు, వాటి మీద ఏమన్నా రాళ్ళది విసిరినప్పుడు తెలియకుండా అప్పుడు అది అగ్రెసివ్ అవుతుంది. లేదంటే అవి తినేసి కామ్గానే వెళ్ళిపోతాయి. కానీ ఎలిఫెంట్లు అరుపుల్లో కూడా మీరు కనిపెడతారు కదా? అంటే అండి ఎవ్రీ యానిమల్ మనకి వార్నింగ్ కాల్ ఇచ్చిన తర్వాతే అది అటాక్ చేయడానికి వస్తుంది. సో ఎలిఫెంట్లో అలాగా టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కాల్స్ ఉంటాయి. ట్రంపెట్ కాల్ అంటే ఇట్స్ లైక్ ఎన్ హ్యాపీ కాల్ అని చెప్తాము. ట్రంపెట్ అంటే చిన్నగా ఇస్తుంది, లైక్ ఒకసారి ఇస్తుంది. గ్రవ్లింగ్ అంటే కంటిన్యూస్ సాడ్ గా మనకు తెలుస్తుంది, అది గ్రవ్లింగ్ కాదమ్మా. ఇప్పుడు ఎలిఫెంట్ లో కొన్ని ఈ విధంగా ఎడం కాలుతో కొంచెం రబ్ చేసి అది ఆబ్వియస్లీ అటాకింగ్ బిహేవియర్ వచ్చినట్లుగా, ఒక్కోసారి స్లోగా అరుస్తుంది, కంటిన్యూగా ఒకసారి అరుస్తుంటది. కంటిన్యూగా అరిచినప్పుడు అది అందులో కాల్స్ డిఫరెన్స్ ఉంటుందండి. అది దూరంగా ఉన్న ఎలిఫెంట్స్కి సిగ్నలింగ్ ఇవ్వచ్చు, అవి మాట్లాడుకోవడానికి అవ్వచ్చు, లేకపోతే అది గ్రౌలింగ్ కంటిన్యూస్ ఇంకొక దానికి కమ్యూనికేషన్, ఏదైనా సరే కమ్యూనికేషన్ కాల్సే. దానికి మనకు తేడా తెలిస్తే మనకు తెలుస్తుంది. సో అది అటాకింగ్కి వెళ్ళినప్పుడు వార్నింగ్ కాల్, వన్ లాంగ్ కాల్, ట్రంపెట్ కాల్ మన వైపు చూస్తా, అప్పుడు మనం అలర్ట్ అయిపోతే ఇట్స్ ఫైన్, లేదంటే అప్పుడు అటాకింగ్ పొజిషన్కి వస్తుంది. అచ్చా, అది తినే దీంట్లో కూడా మనం గుర్తుపట్టచ్చా దాన్ని? తినే దీంట్లో అంటే లేదండి, తినేదంటే నార్మల్ ఫొరేజింగ్ బిహేవియర్ అంటారు. ఇంకా ఏ విధంగా మనం అది దానికి హ్యాపీ మూడ్లు బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చా? అంటే ఎప్పుడు హర్డ్ వచ్చినప్పుడు కాఫ్ ఉందంటే ఏది మనం ఏం చేసినా అవి అలర్ట్ గానే ఉంటాయండి, అగ్రెసివ్ గానే ఉంటాయి. దానికి ఏమైనా హార్మ్ చేస్తామేమో అని ఆ కాఫ్ లేకుండా అన్ని అడల్ట్స్ ఉంటాయి, అవి నార్మల్ గానే ఉంటాయి. మీరు చెప్తున్న ఏనుగు చిన్న పిల్ల, దానికి ట్రైనింగ్ ఇస్తుంటది, ఏ విధంగా హంటింగ్ చేయాలి, ఏ విధంగా ఫుడ్ తీసుకోవాలి, అప్పుడు దాని యాటిట్యూడ్ ఎలాగుంటది, ఎలాగ ట్రైనింగ్ ఇస్తుంటది? చాలా వీడియోస్ చూస్తుంటే అది నీటిలో పడిపోవడం, ఆ నీటిలో పడిపోయిందని తీసుకురావడం, ఇవన్నీ చేస్తుంటది కదా. సేమ్ అది ఎలిఫెంట్ చాలా సోషలిస్టిక్ యానిమల్. సో అది ఇప్పుడు ఇలా హైట్ ఉందంటే ఇలా కిందకి ఎలా దిగాలి స్టెప్ బై స్టెప్ కూడా మదర్ నేర్పిస్తుంది. ఫీడింగ్ దానికి ఒక 6 months వరకు అది దాని ట్రంక్ దాని కంట్రోల్లో ఉండదండి కాఫ్కి. సో అది గడ్డి తీసుకుని నోట్లో సరిగ్గా పెట్టుకోలేదు. సో 6 months మదర్ లాక్టేటింగ్ లోనే ఉంటది. దాని తర్వాత అది స్లోగా అప్పుడు దాని ట్రంక్ దాని కంట్రోల్లోకి వచ్చిన తర్వాత చిన్న చిన్నగా తినడం స్టార్ట్ చేస్తుంది. ఒక్కోసారి ఏదో మన చెరువు దీంట్లో పడిపోతుంటాయి, దానికి ట్రంక్ ఇచ్చి తీసుకొస్తుంటది, అది కూడా నేర్పుతుంది కావాలని తోసేస్తుంటది? లేదండి, బై మిస్టేక్ అవి స్లిప్పరీ జారిపోతాయి, వాటికి తెలియదు కాబట్టి అప్పుడు మదర్ హెల్ప్ చేసి బయటికి తీసుకొస్తాం. ఓకే, అంటే మన కాషన్ ఇచ్చినప్పుడు మనం అలర్ట్ అయిపోవాలి. అంటే ఒక కాలు ఎడం కాలుతో ఇలాగంటే మనకి అంటే కాల్ అనే వరకు లేదండి, కాల్ ఇచ్చిన తర్వాతే అలా ఉంటది. కాల్స్ బట్టి ఆ టైంలో మనం ఎస్కేప్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎస్కేప్ అంటే జనరల్ గా మా స్లోప్, ఇప్పుడు ఇలా అడవి ప్రాంతంలో ఉన్నామంటే మనం పైకి పరిగెట్టకూడదండి, కిందకి పరిగెట్టాలి. సో దాని బాడీ వెయిట్ కి అది ఫాస్ట్ గా కిందకి పరిగెట్టలేదు, పైకి అది ఈజీగా పరిగెట్టేస్తుంది. ఎలిఫెంట్ చూసి మనం స్పీడ్ గా పరిగెట్టలేదు అని అనుకుంటాము, బట్ ఇట్ విల్ రన్ ఫాస్ట్. ఒకటి ఇంకొకటి ప్లెయిన్ ఏరియా అనుకోండి. ప్లెయిన్ ఏరియా అంటే వి విల్ రన్ అండి, అలర్ట్ ఇస్తాము. అది చార్జ్ చేయడానికి ముందే మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలండి.
అంతే. యా ఎలిఫెంట్ అయినా ఏ వైల్డ్ యానిమల్ అయినా సరే మన బట్టే అది, యా మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో దాన్ని బట్టే దాని అంటే వాటికి కూడా ప్రాణభయం ఉంటుంది. మనకి ఎంత భయమో వాటికి అంతే భయం అండి. మనం రెచ్చగొడితే రెచ్చిపోతాయి. యా అంతే కదా. అంతే అండి. ఓకే, ఇంకా మీ కెమెరాలు ఇక్కడ ఉన్న లిపాయిడ్స్ ఎలిఫెంట్ కాకుండా ఇంకేమి ట్రేస్ అవుతుంటాయి? స్లాత్ బేర్స్ ట్రేస్ అవుతుంటాయండి ఫ్రీక్వెంట్ గా. ఇప్పుడు స్లాత్ బేర్స్ కూడా కబ్స్ ఉన్నాయి. పిగ్గీ బ్యాకింగ్ చేస్తుంది అది, ఇంకా వెనకాల ఎక్కుతున్నాయి. ఒక 6 months అయి ఉంటది కబ్స్ వాటికి. ఇంకా ఇక్కడ ఏషియన్ సివెట్ క్యాట్, ఇండియన్ సివెట్ క్యాట్ 2 ఉన్నాయి. జంగిల్ ఫౌల్స్, జంగిల్ క్యాట్, ఇంకా ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ మ్యామల్స్. ప్రస్తుతం శేషాచలం అడవుల్లో ఎలిఫెంట్లు ఉన్నాయి, కానీ అవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. మిగతా ప్రాంతాల్లో ఎలిఫెంట్లు మాత్రమే కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి అంటున్నారు సౌజన్య. ఆమె చెప్తున్నట్లుగా ఎలిఫెంట్లు కాదు, ఏ వైల్డ్ యానిమల్నా మనుషులను చూస్తే భయపడతాయి. మనం ప్రవర్తించే దీన్ని బట్టి అవి కూడా హంటింగ్ మూడ్లోకి వస్తాయి. కాబట్టి మనం వాటితో పట్ల వెళ్లకుండా వాటికి ఫ్రీ రోడ్ ఇస్తే వాళ్ళ ట్రాక్లోకి వెళ్తే ఆ కారిడార్కి మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే అవి వాటి మట్టుకు వాటే వెళ్ళిపోతాయి. కానీ మనమైనా కారిడార్ డిస్టర్బ్ చేసి దాన్ని ఇరిటేట్ చేస్తే, అంటే రెచ్చగొడితే మన మీదకి హంటింగ్ చేస్తాయి. హంటింగ్ చేసేటప్పుడు కూడా కాషన్ ఇస్తుందంటూ సౌజన్య చెప్తున్నారు. ఇక శేషాచలం అడవుల్లో ఎలిఫెంట్తో పాటు లిపాడ్స్ యొక్క ప్రవర్తన ఎలాగుంటుంది, దాన్ని ఇప్పుడే మనం చూస్తున్నాం. కొన్ని దాని కాలు ముద్దలు కూడా కనపడ్డాయి. కాబట్టి అంతేకాకుండా కాలి మెట్ల దారిలో ఇటీవల కాలంలో దాడులు చేయడం, అప్పుడప్పుడు కనపడడం, ఎక్కువగా ఎస్వి యూనివర్సిటీ కిందకి రావడం, ఆ ప్రాంతంలో తిరుగుతున్నాయి. కాబట్టి ఎందుకు ఈ ప్రాంతాల్లోనే లిపాడ్స్ వస్తున్నాయి, ఆ లిపాడ్లు రాకుండా ఉంటారు ఏం చేయాలి, ఒకవేళ వస్తే మనం ఎలాగ బయటికి ఎస్కేప్ అవ్వాలి అనే విషయం మనతో మరొక బయాలజిస్ట్ నాయక్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఇక్కడ లిపాడ్ ఇదంతా కూడా భక్తులు నడిచే దారి. గతంలో ఇక్కడే పాప ముందుకు రావడం, లిపాడ్ ఎత్తుకు వెళ్ళిపోవడం, పాప చనిపోవడం సంగీతం జరిగిన తర్వాత కెమెరాలు పెట్టడం. ముఖ్యంగా చెప్పాలంటే సార్ మీ డిఎఫ్ఓ గారు చెప్పినట్లుగా ఆ లిపాడ్స్ వచ్చేవి జంతువుల కోసం. ఆ జంతువులు అంటే కుక్కలు, పర్టికులర్గా కుక్కలు అనేది ఇక్కడ వేస్టేజ్ చేస్తున్నారు కూడా, కుక్కలు వస్తాయి, కుక్కల కోసం లిపాడ్స్ వస్తున్నాయి. అవి రాకుండా చేయాలంటే భక్తులు, కాలినడకన భక్తులు ఎవరు కూడా వేస్టేజ్ వేయకూడదు, డస్ట్బిన్ వేయాలని చెప్పారు. రైట్. ఇది కాకుండా ఇప్పుడు లిపాడ్స్ని ఎలాగ ఐడెంటిఫై చేయాలి, అది మేలా ఫీమేలా, ఎన్ని లిపాడ్స్ ఉన్నాయి, ఒకవేళ లిపాడ్ వచ్చిన తర్వాత మనం ఎలాగ ఎస్కేప్ అవ్వాలి, లిపాడ్స్ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చెప్పండి. అదే సార్, ఇప్పుడు వచ్చేసి మేజర్గా వచ్చేసి ఈ పాపులేషన్ కూడా రేర్గా పెరిగింది. ఈ పాపులేషన్ లెపర్డ్ పాపులేషన్ కూడా ఈ అడవులను కొద్దిగా నరికివేయడము, ఈ బిల్డింగ్స్ తర్వాత ఈ సిమెంట్ రోడ్లు వేయడము, వాటి ఆవాసాన్ని ధ్వంసం చేయడం అన్నమాట. పాపులేషన్ హ్యాబిటేషన్ ధ్వంసం చేసేయడము, అవి వచ్చేసి జనాలలో రావడము, ఇవి యొక్క జస్ట్ మూమెంట్ కనిపించేటప్పుడు ఈ స్కూటర్స్ మీద అక్కడ జస్ట్ అటాక్ చేయడానికి అట్లా ప్రయత్నం చేయడము, అట్లా చేయడము. కాబట్టి దీన్ని మేము వచ్చేసి మేడం చెప్పినట్టు 3 types కెమెరాస్ ఇక్కడ యూజ్ చేస్తాము. ఒకటి వచ్చేసి సోలార్ లైవ్ కెమెరాస్. సోలార్ లైవ్ కెమెరాస్ వచ్చేసి మనకు వచ్చేసి మొబైల్కి వచ్చేసి అలర్ట్ వస్తుంది సార్. ఈ 200 meters సరౌండింగ్లో అనిమల్ మూమెంట్ కదలికలు ఎక్కడన్నా ఉంది, అది మనకు అలర్ట్ రూపంలో మెసేజ్ వచ్చేస్తుంది. పలానా చోట మెసేజ్ వచ్చింది, మనము బ్యాచ్కి కానీ అక్కడ ఉన్న సరౌండింగ్ పీపుల్స్ కానీ అలర్ట్ ఇచ్చేస్తాం అనమాట. పలానా చోట మూమెంట్ ఉంది, అక్కడ జాగ్రత్తగా ఉండండి మనము ఇంటిమేషన్ ఇచ్చేస్తాము. తర్వాత వచ్చేసి కడ్డీ బ్యాగు, వాటి ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా మనం గుర్తించడానికి ఒక 2 feet హైట్స్లో ఏర్పాటు చేస్తాం సార్. అవి ఖచ్చితంగా మనము గుర్తించడానికి ఆ ప్రదేశంలో మనము అక్కడ పగ్మత్ చూసాం కదా, అక్కడ గుర్తించి వాటిని యొక్క ఆ ప్రదేశంలో ఎక్కువ మూమెంట్ ఉందని మనం ఐడెంటిఫికేషన్ చేస్తాం సార్. తర్వాత భారతీ క్యామ్స్, ఇవి వీడియో రూపంలో మనకు సరౌండింగ్ ఎక్కడన్నా కదలికలు ఉన్నప్పుడు మనం గుర్తించి వాటిని మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాం. ఒకవేళ ఎప్పుడు ఎదురు పడింది అనుకోండి, మనం ఎలాగ ఎస్కేప్ అవ్వాలి? ఎస్కేప్ అయితే అంటే మనము అది ఒక జంతువు రూపంలో కానీ దానికి మనము ఏదో పరిగెత్తామనుకోండి సార్, అదేదో ఇది కూడా జంతువు అని అది కూడా మనకు వెంటపడే అవకాశం ఉంటుంది. మనం స్లోగా అక్కడే నిలబడి వంగడం కానీ పరిగెత్తడం కానీ పొదల్లో దావుకోవడం కానీ చేయకూడదు. మనం స్ట్రైట్గా నిలబడి చేతులు పైకెత్తాలన్నమాట. అప్పుడు అది కూడా సైలెంట్. లేదంటే మన చేతిలో ఏదైనా బ్యాగ్ కానీ ఏదైనా కట్టెలు కానీ అక్కడ మూమెంట్ వానికి జస్ట్ మూమెంట్ ఫార్వర్డ్ చేయడానికి అక్కడ విసిరేయడం చేస్తే అది దాని సైన్స్ మార్చిపోతుంది. సాధారణంగా మనం కొంతమంది భయపడతారు, పరిగెడితే అది జంతువు అనుకుంటుంది. ఓకే, మనం 4 కాళ్ళ మీద 2 చేతులు కింద పెట్టామంటే జంతువు అనుకుంటుంది. అలా కాకుండా
కొంతమంది పులి బొమ్మలో ఏదో వెనక్కి పెట్టుకుని నడుచుకెళ్తే అటాక్ చేయదంటారు, నిజమేనా? అదేం లేదు సార్. మామూలుగా అయితే మనము అది కనిపించినప్పుడు మనం పరిగెత్తడం కానీ ఏం చేయకూడదు, దాక్కోవడం అవి చేయకూడదు. నిలబడే మనం చేయి పైకెత్తి చేయి పక్కెత్తే దాని మీనింగ్ ఏమనుకోనుకోదు, అదేదో పెద్ద జంతువు పెద్దదిగా ఉంటుంది అని మనకు అటాక్ చేయడానికి ఛాన్స్ ఉండదు సార్. ఓకే, అలా కాకుండా దానికి చూస్తూ మనం వెనక్కి నడుచుకుని వెళ్తే ఓకే సార్. వెనక్కి కూడా స్లోగా మూమెంట్, దాని మూమెంట్ బట్టి మనము స్లో పాస్ అవ్వాలి. కానీ రాదు అప్పుడు కంప్లీట్ డైరెక్ట్ ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. ఓకే, ఇక్కడ లెపర్డ్స్ కాకుండా ఇంకేం కనిపిస్తుంటాయి ఇక్కడ? ఈ స్లాత్ బీర్స్, ఎలుగుబంట్లు సార్. ఆ ఎలుగుబంటి కనబడింది, ఎదురుపడింది అనుకుంటే ఏం చేయాలి అప్పుడు? ఎలుగుబంటి కనిపిస్తే మన దగ్గర ఒకవేళ స్పార్కింగ్స్ లైట్స్ కానీ, ఓకే, ఈ ఎల్ఈడి స్పార్కింగ్స్ లైట్స్ ఉంటాయి, అవి మనం జస్ట్ స్పార్కింగ్ ఇచ్చేసాలు అవి మూమెంట్ వెళ్ళిపోతుంది. అంటే ఏ జంతువు అయినా సరే ప్రాణభయం ఉంటాయి. అవును సార్. మనం చేసే పని బట్టి అవి మన మీద అటాక్ చేస్తాయి. తర్వాత వైల్డ్ డాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ప్యాక్స్ ఎక్కువ తిరుగుతున్నాయి. మూమెంట్ మనకు రెగ్యులర్గా కెమెరాలో క్యాప్చర్ అవుతూ ఉంటాయి. వైల్డ్ డాగ్స్ అంటే పుల్లు కొడి మీద అటాక్ చేస్తాయి కదా, గుంపుగా? లేదు సార్, జస్ట్ వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు? మన కెమెరాస్ ట్రాప్స్ పిక్చర్స్ని బట్టి మనం మేలా ఫీమేలా ఐడెంటిఫై చేస్తాం. ప్రస్తుతం శోషయాచలం అడవుల్లో ఇప్పుడున్న బయాలజిస్ట్తో పాటు ప్రొటెక్షన్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఆ వాచర్స్ని అడిగి ఇక్కడ నైట్ టైం వాళ్ళు కంటిన్యూగా అంటే పగలు రాత్రి తేడా లేకుండా ఇక్కడే ఉంటారు. నైట్ టైం ఎందుకంటే ఎక్కువగా వైల్డ్ యానిమల్స్ అని కూడా నైట్ టైం మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ మూవ్మెంట్ అప్పుడు వాళ్ళు సైట్ అయితే ఒకవేళ వైల్డ్ యానిమల్ ఎలా ప్రొటెక్ట్ చేస్తారు, అదేవిధంగా భక్తులకి ఏ విధంగా కాషన్ ఇస్తారనే విషయాన్ని ఇక్కడ వాచర్స్ ఉన్నారు. చెప్పండి. నమస్తే బ్రదర్. ఇక్కడ నైట్ ఉంటారు కంటిన్యూగా. ఇక్కడ మామూలుగానే ఒక పులి లేదంటే వైల్డ్ డాగ్ వస్తేనే భయపడే సిచ్యువేషన్. గతంలో సంఘటన జరిగింది కింద ఎస్వి యూనివర్సిటీకి. ఒకసారి లెపర్డ్ వచ్చిందని రావడం, అదిగో పులి అంటే ఇదిగో తోకలాగా జరుగుతుంటాయి. ఇటువంటి సంఘటనలో మీకు ఎదురైంది అనుకోండి ఒకటి, ఏదో ఒక వైల్డ్ యానిమల్, మీరు ఎలాగ దాన్ని ఫైట్ చేస్తారా లేదా దాన్ని బెదిరించి పంపిస్తారా? అదేవిధంగా కంట్రోల్ రూమ్కి ఎలా మెసేజ్ ఇస్తారు? ఇక్కడున్న భక్తులకి ఏ విధంగా మీరు కాషన్ ఇస్తారు? సో ఇప్పుడు మాకేమైనా లెపర్డ్ ఏమైనా కనిపిస్తే ఫస్ట్ అక్కడ పిలిగ్రిమ్స్ని గార్డెన్ స్టాప్ చేసి గ్రూప్గా పెట్టి వాళ్ళకి చెప్పి ఇట్లా జాగ్రత్తగా వెళ్ళాలి, ఇట్లా గ్రూప్గానే వెళ్తే మీకు సేఫ్టీగా ఉంటుందని దాని మూమెంట్ చూసుకొని అదేమైనా కొద్దిగా ఇన్సైడ్కి వెళ్ళాక మళ్ళీ గ్రూప్గా తొడుక్కొచ్చి ఇట్లా ఎండ్ చేస్తాం. మీరు మీ సర్వీస్లో ఎప్పుడైనా ఎదురుపడ్డాయా? చూసాం. ఏం చూసారు? లెపర్డ్ చూసాం సార్. డైరెక్ట్గా ఐ కాంటాక్ట్ చూసుకున్నారా లేదా? క్రాస్ అయ్యేటప్పుడు చూసాం. దాని యాటిట్యూడ్ ఎలాగ ఉంటుంది? ఇప్పుడు ఈ ప్రాంతంలో క్రాస్ అయింది, క్రాస్ అయ్యి వెంటనే హంటింగ్ మూడ్లోకి వెళ్తుందా లేదా మామూలుగా వెళ్ళిపోతుంటుందా? నార్మల్ సార్, దాని ప్లేస్లోనే అది మూవ్ అయినట్లు ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి మిడిల్లో స్టెప్స్ ఉండే దానివల్ల కామన్గా క్రాస్ అయ్యి వెళ్ళిపోతుంది. ఏం అటాకింగ్ పొజిషన్ అట్లా. ఎప్పుడు అటాక్ పొజిషన్ ఎప్పుడు ఉంటుంది? అదైతే మేము ఇంతవరకు చూడాలి కాదు, నైట్ టైం ఇంత చిమ్మ చీకటి ఉంటుంది, ఇంత భయం ఏదా మీకు? ఉంటుంది అంత, అంటే రూఢి అలవాటైంది కాబట్టి అది సపోర్ట్ ఉంటుంది. మా టీం అంతా ఉంటాం కాబట్టి. ఎంతమంది తిరుగుతారండి? మేము మొత్తం 10 మెంబర్స్ తిరుగుతాం సార్. 10 మెంబర్స్ అంటే గ్రూప్గా తిరుగుతారా? గ్రూప్గా అంటే 3 మెంబర్స్గా 4 ప్లేసెస్లో ఉంటాము. యూనిటీగా చూసుకొని అంతా పిలిగ్రిమ్స్ని హోల్ గ్రూప్గా చేసుకొని జాగ్రత్తగా తీసుకుపోయి టెంపుల్ కాడ రీచ్ చేస్తాం సార్. మీరు ఎంతకాలం చేస్తున్నారు ఇక్కడ వాచర్గా? మేమంతా 1.5 year చేస్తున్నారు కదా. ఎప్పుడైనా ఎదురుపడ్డది కదా మీకు లేపర్డ్? పడగానే ఏం చేస్తారు మీరు? ఫస్ట్ పడగానే ఏం చేస్తారు? కంట్రోల్ రూమ్ చెప్తారా? ఇక్కడ ఉన్న భక్తులకు అలర్ట్ చేస్తారు? ఫస్ట్ మా సార్ వాళ్ళకి ఇంటిమేషన్ చేసి పిలిగ్రిమ్స్ పడి ఉంటే కింద 7th మైల్లో ఇన్ఫార్మ్ చేసి ఇట్లా ఆర్డర్ స్టాప్ చేయండి అని చెప్పి అక్కడ పొజిషన్ బట్టి ఇప్పుడు కంట్రోల్లో ఉంది అంటే ఇక్కడ ఓకే, మూమెంట్ ఏం లేదంటే మళ్ళీ గ్రూప్ వైజ్గా తొడుకొని వస్తాం. తమ్ముడు చెప్పు, మీరు ఎంత గ్రూప్ ఉన్నా ఒక్కోసారి అది మీ మీద అటాక్ వచ్చింది అనుకో, ఇప్పుడు ఎలా మీరు రక్షించుకుంటారు మీకు మీరు? ఫస్ట్ పరిగెత్తాం సార్, యూనిటీగా ఉండి దాని పొజిషన్ ఎట్లుంది దాన్ని బట్టి చేసుకొని ఇచ్చేస్తాం. అంటే అక్కడే స్టాండర్డ్ అయిపోతారు. స్టాండర్డ్ అయ్యి కొద్దిగా దాన్ని మూవ్ చేసి ట్రై చేస్తాం, సౌండ్స్ చేసి అట్లా. అది మీ వైపు రాకుండా దాన్ని డైవర్ట్ చేసి ట్రై చేస్తాం. సాధారణంగా చాలా సమయం చూస్తుంటారు లిపర్డ్లు, అది హంటింగ్ మూడ్లు ఉంటాయా, అది దానికి ఏదో వెళ్తుంటుందా? మనమే కావాలని కొంతమంది ఆ నడుస్తున్న భక్తులందరూ రావడం రాలేసుకోవడం చేస్తుంటారు, అప్పుడు ఇరిటేట్ అవుతాయి సార్. ఎవరైనా డిస్టర్బ్ చేసినా ఇరిటేట్ అవుతుంది సార్. లేదంటే దాని ప్లేస్లో అది ఎట్లా మూవ్ అవుతుందో అంతే కామన్గా నార్మల్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు హంటింగ్ చేసే పొజిషన్లో లేదు. ఎక్కువగా ఎస్వి యూనివర్సిటీ వైపు రావడానికి, అంటే ఇంతకుముందు నడక మార్గంలో కనపడిన లెపర్డ్స్ ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీ కొంచెం ముందుకు వస్తున్నాయి.
ఎందుకు ఆ ప్రాంతం ఎందుకు స్టూడెంట్స్ సహాయం చెప్పడానిక? అంటే కింద యూనివర్సిటీలో హాస్టల్స్ అవి ఉన్నాయి. దాని ఫుడ్ డిస్పోజల్ మేనేజ్మెంట్ కానీ అది డిస్పోజ్ చేయడం వల్ల డాగ్స్ వస్తున్నాయి. డాగ్స్ రావడం వల్ల లెపర్డ్స్కి డాగ్స్ ఆర్ ఈజీ ప్రే. సో వాటికి ఈజీగా దొరికేస్తాయి కాబట్టి అవి అలా మారుతాయి. అక్కడ స్పాటెడ్ డియర్స్ కూడా బాగానే ఉన్నాయి యూనివర్సిటీలో. సో అవి ఈజీ ప్రే కాబట్టి లెపర్డ్స్ అక్కడికి వస్తున్నాయి. మరి దానికి సొల్యూషన్ ఏంటి? అది యూనివర్సిటీ వాళ్ళకి ఆల్రెడీ సార్ అయితే చెప్పారు వేస్టేజ్ డంపింగ్ ప్రొసీజర్ ఎలా చేయాలని. దాని తర్వాత వ్యూ లైన్స్ క్లియర్ చేయమని చెప్పాము. ఇక్కడ కూడా మనం స్టెప్స్ దగ్గర కూడా అటు ఇటు 20 మీటర్స్ వ్యూ లైన్స్ అయితే క్లియర్ చేస్తాము, వాటికి హైడింగ్ స్పాట్స్ లేకుండా. సేమ్ యూనివర్సిటీలో బుషెస్ అయితే ఎక్కడ ఎక్కువ ఉన్నాయో అవంతా కూడా రిమూవ్ చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు భక్తులు వచ్చే దారిలో తింటూ పక్కన పడేస్తారు, లేదంటే అక్కడ ఏదో జంకలు కనపడితే వాటికి పెడతారు. మరి అప్పుడు వాటి నుంచి వస్తున్నాయి కదా, మరి భక్తుల్లో అవగాహన కల్పించాలి కదా మీరు. వాటికి అవేర్నెస్ బోర్డ్స్ పెట్టామండి ఆల్రెడీ, వాళ్ళ ఫీడ్ చేయొద్దు అని చెప్పి ఎలా చెప్పినా. అండ్ మన వీళ్ళు టీం కూడా ఒకళ్ళిద్దరు మార్నింగ్ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అలా ఫీడ్ చేసే వాళ్ళని ఫీడ్ చేయనివ్వకుండా లోపలికి పంపించడం అదంతా చేస్తూనే ఉంటాము రెగ్యులర్గా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత క్లోజ్డ్ డస్ట్బిన్స్, యానిమల్ ప్రూఫ్ డస్ట్బిన్స్ ఆర్డర్ చేశారు. సో అవి కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తాము. ఆల్రెడీ 10 ఇచ్చున్నాము టీటీడీ వాళ్ళకి, మిగిలిన ఇంకా ఆర్డర్ చేసాము. అది రాగానే ఆ డస్ట్బిన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సార్ కూడా ఫ్రీక్వెంట్గా ఎప్పుడు టీటీడీ వాళ్ళతో, టీటీడీ హెల్త్ డిపార్ట్మెంట్తో మాట్లాడడం కంటిన్యూస్గా. ఎప్పటికప్పుడు ఇక్కడ స్టెప్స్ దగ్గర వాళ్ళు ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. ఇంకొంచెం యాక్టివ్గా టైం టు టైం ఎప్పుడైతే లెపర్డ్ యాక్టివిటీ కానీ స్లాత్ బేర్స్ కూడా డస్ట్బిన్లో ప్రూనింగ్ చేస్తూ ఉంటాయి. సో అవన్నీ జరగకుండా కూడా అవి ప్రికాషనరీ మెజర్స్ అయితే తీసుకుంటాం. ఫైనల్గా చెప్పండి, మీ వైపు నుంచి చేస్తాం, మీ డిపార్ట్మెంట్ లెపర్డ్స్ని కంట్రోల్ చేయడంలో, పెద్దపల్లిని ఇక్కడ ఇన్విటేషన్ ఇవ్వడంలో మీ వర్క్ మీరు చేస్తున్నాం మీ డిపార్ట్మెంట్. కానీ పబ్లిక్ వైపు నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి? వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలండి. ఇప్పుడు సపోజ్ దాన్ని చూడగానే దాన్ని యాక్చువల్లీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వీడియోస్ తీయడం ఎక్కువైపోయింది. ఇప్పుడు లెపర్డ్ అక్కడ ఉందంటే వెళ్ళి దాన్ని వీడియో తీయడము, సెల్ఫీ తీసుకోవడము అవన్నీ చేయకుండా ఉండి దాన్ని పంపించడానికి వాళ్ళేం ప్రయత్నం చేయొద్దు. ఎక్కడికక్కడ ఎక్కడ మూమెంట్ ఉందో అక్కడ అన్ని చోట్ల నెంబర్స్ ఉన్నాయి, అందరి దగ్గర మా నెంబర్స్ ఉన్నాయి. ఎనీ టైమ్ దే కెన్ కాల్. వెంటనే రెస్క్యూ టీమ్ విదిన్ 2 to 5 minutes వాళ్ళు అక్కడే ఉంటారు. ఆల్రెడీ పెట్రోలింగ్లో ఉంటారు కాబట్టి సైట్కి ఈజీగానే రీచ్ అయిపోతారు. వాళ్ళు యానిమల్ని ఏం డిస్టర్బ్ చేయకుండా, ఎజిటేట్ చేయకుండా ఉంటే ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు. ఇవి కాకుండా నడకదారిలో పాములు కనిపిస్తుంటాయి, అప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు మా టీంలో కూడా 2-3 స్నేక్ రెస్క్యూ కింద దే ఆర్ టేకింగ్ ట్రైనింగ్. ఆల్మోస్ట్ ఇప్పుడు దే ఆర్ రెడీ. ఆల్రెడీ స్నేక్ రెస్క్యూ టీం కూడా ఉంటుందండి. ఇప్పుడు అయితే వీళ్ళే లిఫ్ట్ చేసి మళ్ళీ ఆర్ఎఫ్లో వదిలేస్తారు స్నేక్స్ అవన్నీ. చెప్తున్న ఇప్పుడు ప్రస్తుతం మనకున్న పరిస్థితి ప్రకారం, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చి మీ కంటికి కనబడిన జంతువు పట్ల మీరు ఏం ప్రయత్నం చేయకండి. ఇప్పుడు సెల్ఫీ వీడియోలు తీసుకోవడం, ఫోన్ల ద్వారా ఫోటోలు తీసుకుంటే అవి మీ మీద అటాక్ చేసే మూడ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వాటికి దారి ఇవ్వండి, అవే వెళ్ళిపోతాయి. ఎక్కువగా ఏ వైల్డ్ యానిమల్ అయినా మనుషుల పట్ల చూసి భయపడతాయి, కానీ మనం వాటిని చూసి భయపడి వాటిని ఇబ్బంది పెట్టి లేనిపోని ఇష్యూలు చేసి రావడం, వాటిని ఇరిటేట్ చేస్తే అవి మనకి హంటింగ్ మూడ్లో వస్తాయంటూ సౌజన్య చెప్తున్నారు. ఇక్కడ శేషాచల అడవుల్లో లేదా చుట్టుపక్కల కానీ వైల్డ్ లెపర్డ్స్ కానీ ఏవి కూడా కిందకి రాకుండా ఉండాలంటే చుట్టుపక్కలంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా భక్తులు నడకదారులు వీళ్ళ భక్తులు ఏ తిండి పదార్థాలు అయినా సరే డస్ట్బిన్లో వేయండి తప్ప, తిన్న తర్వాత పులుల కోసమో, నక్కల కోసమో, కోతుల కోసం వేస్తే ఖచ్చితంగా లెపర్డ్స్ వస్తాయి, కుక్కలు వస్తాయి, కుక్కల తర్వాత లెపర్డ్స్ వస్తాయి, తర్వాత మీకే ప్రాణహాని ఉంటుందంటూ సౌజన్య గారు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న తిరుపతి డిఎఫ్ఓ గారు వచ్చిన తర్వాత టెక్నాలజీని వాడుకోవడం, టెక్నాలజీ ద్వారా ఇక్కడ ముందు వైల్డ్ యానిమల్ని కంట్రోల్ చేయడం, వాటి యాటిట్యూడ్, వాటి బిహేవియర్ కంట్రోల్ చేయడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడంలో ఆయన ఒక మంచి ఇన్నోవేషన్ తీసుకోబట్టి ప్రస్తుతం శేషాచలంలో లెపర్డ్స్ యొక్క మూవ్మెంట్ తగ్గింది. అంతేకాకుండా లెపర్డ్స్ మూవ్మెంట్ తగ్గించిన పెద్ద పులికి మాత్రం ఆయన ఆహ్వానం పలుకుతున్నారు. ఎందుకంటే ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఉన్న పెద్ద పులి ఇప్పుడు చిట్వేలు వరకు, అడవుల వరకు వచ్చింది. తర్వాత శేషాచలం వస్తుంది. వచ్చిందంటే పెద్ద పులి వచ్చిందంటే పులుల సంఖ్య పెరుగుతుంది.
అదేవిధంగా శ్రీశైలం అడవుల తర్వాత శేషాచలం అడవుల్లో పులుల సంఖ్య పెరిగి ఇది ఒక రికార్డ్ అవుతుంది కాబట్టి ఆయన ఆ విధంగా ముందుకు వేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడంతా శేషాచలం అడవులు తీసుకుంటే టెక్నాలజీ ద్వారా కంట్రోల్ చేయడంలో నెంబర్ 1 ఉన్నారనే విషయం చాలా స్పష్టంగా తెలిసింది. ఇది శేషాచలం అడవులో టెక్నాలజీ ద్వారా కంట్రోల్ చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మరో సబ్జెక్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.